చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మి అని పిలుస్తాను. మీ ఇష్టం, మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి, ఇలా కూర్చో. కూర్చో అమ్మి. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చావు? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ నీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినన్నా? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదమ్మి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చులో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డం లేదు. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు అమ్మి? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు. కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. విడిచిపెట్టను. ఈ అభాగ్యురాలికి ఆ వరమే చాలు. లేవండి, స్నానం చేదురు గాని. ఆ కట్టేమిటి? ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏంటా కంగారు? గాయం కూడా మానిపోవచ్చింది. చిలుము ఛిద్రము రెండూ వదిలిపోయినాయిలే. తాత, 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 ఏమ్మా? తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్లకుండా పట్నంలోనే ఉండి ఇదే మీరు చేస్తున్న పని. అన్నీ తెలిసిన వారే ఇంకా ఈ తప్పుదారిని. ఆపవే అమ్మి. ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే. మానగలిగితే మానేవాడిని. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు. వీరికి నోటి వెంట నెత్తురు పడుతోంది బాబు. పడుకోండి. శ్వాస తీయండి. ఒత్తిగిలండి. మెల్లిగా శ్వాస వదలండి. మీకు తాగుడు అలవాటు ఉందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యధ మర్చిపోవడానికి మరో మార్గం కనిపించక. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత, ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీళ్ళు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు.
ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేది అమ్మాయి, ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలిని. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆటే రోజులు ఉంటాడని తోచదు. అమ్మీ బాబు, ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దమ్మి, అది మన ఇద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది. ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకింతే. ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరం కావమ్మి, చివరకు నువ్వేటు కాకుండా పోతావేమి. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేం, కానీ నిన్నటికి మర్చిపోనమ్మి, మర్చిపో. Thank you.